ముద్రగడ పద్మనాభం గారికి నివాళులర్పించడానికి ఆయన కుమార్తె క్రాంతి ముద్రగడ పద్మనాభం గారి పార్థివ దేహానికి చేరుకునే క్రమంలో ముద్రగడ గారి కుటుంబ సభ్యులు, క్రాంతి గారి వాళ్ళ తల్లి ముద్రగడ పద్మనాభం గారి భార్య తీవ్ర స్థాయిలో క్రాంతి గారిపైన విరుచుకుపడటం జరిగింది. అక్కడ ఆమెను నివాళులర్పించడానికి కూడా ముద్రగడ గారి బంధువులు ఆమెని అక్కడ పంపించడానికి కూడా అంగీకరించాల. తీరా పోలీసు వారు జోక్యం చేసుకొని క్రాంతి గారిని అక్కడికి ఒకసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేపించి తర్వాత వెంటనే వెనుదిరిగి పంపించేలా చేశారు. అసలు క్రాంతి గారికి ముద్రగడ గారికి ఎక్కడ తేడా వచ్చింది? వాస్తవానికి ఆమె జనసేన పార్టీలో చేరిన దగ్గర నుంచి కాదు తేడా వచ్చింది. ఎప్పటి నుంచో ఆ రెండు కుటుంబాలకి కొంత డిఫరెన్స్ అనేది ఉంది. జనసేన పార్టీలో చేరింది అని చెప్పి క్రాంతి గారిని ముద్రగడ గారు దూరం పెట్టాల. ఆ రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో వైరం ఉంటే దాన్ని నాడు ఆసరాగా చేసుకొని పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఈ క్రాంతి గారు చేరటం జరిగింది. దానిపైన కూడా ముద్రగడ గారు పెద్ద సీరియస్ అయితే కాల అన్నాడు. ఆమె చేసింది ఇట్లా గతంలో ఇట్లా ఆ కుటుంబం పైన ఇట్లా అన్యాయం చేసింది అది ఇదని చెప్పి తీవ్ర స్థాయిలో ముద్రగడ గారు ఈ మధ్య ఫైర్ అయ్యారు. ఎప్పుడు ముద్రగడ గారి క్యాన్సర్ వచ్చాక ఆయన పట్టించుకోవట్లేదు, ఆయన కుమారుడు గిరి అయ్యిదని చెప్పి గిరి పైన ఆరోపణలు చేస్తూ ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ మధ్య కూడా మనం చూసాం, జగన్ గారికి అందరినీ పరామర్శించడానికి వీలుంది కానీ నా తండ్రి గారు ముద్రగడ పద్మనాభం గారు క్యాన్సర్తో పోరాడుతుంటే ఆయన పరామర్శించడానికి మాత్రం జగన్ గారికి రావట్లేదు అయ్యిదని చెప్పి క్రాంతి గారు చెప్పారు. వాస్తవానికి క్రాంతి గారి గురించి ఒక్కసారి ముద్రగడ పద్మనాభం గారు ఏమన్నారో చూడండి. గతంలో ఇది పాత వీడియోనే, ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి. హైదరాబాద్ సర్జరీ చేయించానండి. 15 days హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి ఏమో చేయించాలని చెప్పి డాక్టర్ సెన్సారి గారు చెప్తే ఈ ఎదవలకి ఇంటికి వచ్చానండి. ఈ ఎదవలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దన్నారు. 5 నిమిషాలు కూడా మూడు పిల్లలు మా ఇంటికి రావద్దు. ఇది వారు ఆదేశపడి వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా? ఇక్కడ ముద్రగడ గారు చెప్పిన అంశం 2024 ఆ టైంలో ఈ వీడియో 24-25 స్టార్టింగ్ ఆ స్టేజ్లో ఉన్నటువంటి వీడియో ఇది. అప్పుడు 7-8 సంవత్సరాల క్రితం అంటే దాదాపు 2018-19 ఆ పీరియడ్లో వేసుకోండి. అంటే అప్పుడే ముద్రగడ గారి కుమార్తెకి ముద్రగడ గారి కుటుంబానికి పడట్ల. అంటే ముద్రగడ గారి భార్య అంటే క్రాంతి గారి తల్లికి క్యాన్సర్ వస్తే ఆమె సొంత తల్లి సొంత తండ్రి ఇంటికి వస్తే ఇంటికి రానిలేదు అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు ఆరోపణలు చేశారు. నీకు నాకు సంబంధం లేదు కదా, ఎవరు నన్ను చూడమన్నారు, నేను చచ్చిపోయినా నువ్వు రావద్దు అని చెప్పి ముద్రగడ గారు పక్కా ఆదేశాలు ప్రెస్ ముందే డైరెక్ట్ స్టేట్మెంట్ అయింది. రేపు నేను చచ్చిపోయినా నువ్వు రావద్దు, నీకు మాకు సంబంధం లేదు అని చెప్పి ముద్రగడ గారు గతంలో క్రాంతి గారి పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడినటువంటి వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. దీని అంతటిని బేస్ చేసుకొని సానుభూతి చెప్పాలనుకునే వాళ్ళు చెప్పొచ్చు, ఏది కడసారి కదా ఎన్నున్నా కూడా ఏముంటాయి ఐదని. కానీ ఆయన మానసిక శోభను కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఈ రెండు పక్కలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. దీనిపైన ఎవరు ఏ ఒక్కరు కూడా సరైన విధంగా అయితే జడ్జ్ చేయలేం. కానీ కాకపోతే పెద్ద ఆయన అంత మానసిక శోభకు గురి అయ్యేలాగా ఎందుకు చేయాలి? ఆయన క్యాన్సర్తో బాధపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శించలేదు, కుమారుడు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఈ విషయాలు కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేసినందుకు ముద్రగడ గారు ఇంకొద్దిగా బాధపడి ఉంటారు ప్రతిదీ. ఆమె క్రాంతి గారి విషయంలో అయితే మనం పెద్దగా మాట్లాడలేము, అది వాళ్ళ కుటుంబ సభ్యుల సమస్య అది.